అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకిచ్చు ఆజ్ఞలను చూడండి ప్రియులారా, జాగ్రత్తగా వినిన ఎడల అని వ్రాయబడింది. దేవుని కనులంట, దేవుని కనులు ఆయన ఇష్టలైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం ఇస్తుంది. దేవుని కనులు ప్రతి స్థలాన్ని చూస్తాయి. దేవుని కనులు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల మీద, వారున్న ప్రాంతాల మీద, వారున్న దేశం మీద ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి ఉంటుంది. మన మీద ఉండును గాక. ఈ 2025 సంవత్సరం గతించిన సంవత్సరం అంతా దేవుడు తన కృపలో, తన రెక్కల చాటున, తన యొక్క సహవాసంలో మన భద్రపరిచి క్షేమాన్ని, శ్రేయస్సును, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ 2026 సంవత్సరం మొదలుకొని చివరి వరకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి. సంవత్సరాన్ని మొదలుకొని మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద, మన పాడి పంటల మీద, మన వ్యవసాయాల మీద, ఏమంటే మన ఉద్యోగాల మీద, మనం చేసే ప్రతి పని మీద కూడా దేవుని యొక్క కను దృష్టి ఉంటే మనకెంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని యొక్క మాటలకండి లోబడి జీవిస్తారో, ఆయన మాట ప్రకారంగా వింటారో, వారు ఊహించరు, అనుకోరు నేను ఇల్లు కట్టాను, ఇల్లు కొంటానని, తోట కొంటాను, పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఏదైనా సంపాదించుకుంటాను అని అనుకోరు. అనుకోకుండానే దేవుడు ఆ ఆపర్చునిటీ, ఆ భాగ్యము, ఆ అదృష్టము, ఆ కృప, ఆ శక్తి, ఆ యొక్క ఔన్నత్యాన్ని దేవుడు అద్భుతంగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే మాట్లాడుతున్నాడు, నిన్ను నేను ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు నింపని మంచి ద్రవ్యములు చేత నింపబడిన ఇట్లు, త్రవ్వకపోయిన త్రవ్విన బావులు, నాటకపోయిన ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! గొప్ప గొప్ప పురాలు, గొప్ప అన్ని నింపబడినటువంటి ఆహార పదార్థాలు నింపబడిన ఇంట్లో అంటే సర్వ సమృద్ధి. భక్తుడు దావీదంటాడు, నా గిన్నె నిండి బొల్లు పారుచున్నది, కృపాక్షేమాలే నా వెంట వచ్చింది. ఒక్కొక్కరు కుటుంబంలో పెద్ద భూస్వాములుగా ఉంటారు, పరంగాలు ఉన్నట్టుంటది. వాళ్ళు లోగిళ్ళు ఉంటే ఇంట్లో చూస్తే ఒకప్పుడు బాగా బ్రతికినోళ్ళేనండి, వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితి. కొంతమంది చిన్ని చుట్టుకొప్పలాగానే ఉంటుంది, రేకుల షెడ్ లాగానే ఉంటుంది. అసలు లేని పొరగొట్టు అంటూ ఉండదు. నింపుతాడు దేవుడు, పంపుతాడు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో. చూడండి పిల్లలు, అబ్రాహామును దేవుడు ఎట్లా దీవించి ఆశీర్వదిస్తే, గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు, ధనము, వెండి, బంగారాలు ఉంటే, ఆయనతో సహవాసం చేస్తున్నటువంటి తన సహోదరుడు కుమారుడు లోతు ఉంటే, అబ్రహాము గిన్నె నిండిపోయి లోతు గిన్నె కూడా నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం. మన సహవాసం దేవునితో ఉంటే, మన సహవాసం భయభక్తులు కలిగి ఉంటే, మన సహవాసం దేవుని యొక్క పేర ఉంటే, దైవ సేవకులకి మనం ప్రేమిస్తూ మనం కట్టుకోవడమే కాదు, వారు కట్టుకున్న తర్వాత మనం కట్టుకోవాలి, వారి తిన్న తర్వాత మనం తినాలి, వారికి ఇచ్చిన తర్వాత మనం పొందుకోవాలనే దృష్టి ఉంటే దేవుడంటే మామూలుగా ఉంచడు, వారిని శ్రీమంతులుగా, కుబేరులుగా ఉంచుతాడు. వాక్యమైన బైబిల్ అంటాడు, మీ ప్రతి అవసరత యేసుక్రీస్తు అనే తన మహిమైశ్వర్యంలో ఆయన తీర్చబడును. ఊహించు వాటన్నిటికన్నా, ఆలోచించు వాటన్నిటికన్నా అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కృప మన మీద ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం అదే, మిమ్మల్ని కూర్చున్న భయము చుట్టుపక్కల వారికి ఉంటుంది అని చెప్పాడు. పిల్లరా, మనం ఈ ద్వితోపదేశ కాండములో ఒక మంచి వాక్యము కూడా మరొకటి చూడగలుగుతాం. 5వ అధ్యాయం 29వ వచనం.
5:29 వారికిని వారి సంతానముకును నిత్యమును క్షేమము కలిగినట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారి కుండిన మేలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు పొందుకోవాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఏ ఒక్క ఆజ్ఞను విస్మరించిన దీవుని పొందుకోలేరు. ఏ ఒక్కటి విడిచిపెట్టినా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని జాబితాలో ఉంటారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక స్త్రీకి ఎన్ని నాణ్యాలు ఏంటండి? 10 నాణ్యాలు ఉన్నాయంట. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ నాణ్యం ఏంటంటే ఒక ఆజ్ఞని మనం చెప్పుకోవచ్చు. 9 ఉన్నాయి కదా మిగతాయి, దాంతో అడ్జస్ట్ అయిపోదాం, సరిపెట్టుకుందాం, తగ్గితే తగ్గింది అని అనుకోలేదు. ఆ స్త్రీ దీపం వెలిగించి ఏం చేసిందండి? ఇల్లు ఊడ్చి చీపురుతో ఊడ్చి అది దొరికే వరకు ప్రయాసపడి మనశ్శాంతి లేదు. ఈరోజు నాడు నువ్వు విశ్వాసంలో తప్పిపోతున్నావా? ప్రవర్తనలో తప్పిపోతున్నావా? లేకపోతే అల్లరి చిల్లరతనంగా లోకాశల్లోకి ఎడబడుతున్నావా? అది వ్యభిచారమా, అసూయ, కాముకత్వమా, ఆకర్షణ, ఏ విషయంలో తప్పిపోయినా టోటల్గా నీవు దేవుని సన్నిధి నుండి తప్పిపోయినట్టే. పోతే పోయింది అనుకోలేదు, కానీ నాణ్యము దొరికే వరకు. నాణ్యానికి విలువ ఉంది, నాణ్యము అనే విలువ ఉంది, నాణ్యానికి ఒక గుర్తింపు ఉంది, ఆకారం ఉంది. కానీ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. అది వెతకాలి అంటే దీపం పట్టుకోవాలి, అది చీపురుతో ఓడవాలి. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో, ఏ ప్రాంతంలో పోగొట్టుకున్నామో, ఏ సమయంలో పోగొట్టుకున్నామో, ఏ వయసులో పోగొట్టుకున్నామో, మధ్యాహ్నం పోగొట్టుకున్నామో, సాయంకాలం పోగొట్టుకున్నామో, మిడ్ నైట్ పోగొట్టుకున్నామో, ఉదయకాలం పోగొట్టుకున్నామో, దేవుని వాక్యంలో వెతకాలి. ఒదికినికి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన ద్వారా మనము సమకూర్చవలసిన వారమై ఉన్నాము. అందుకే వాక్యం అంటది 10 ఆజ్ఞలన్నీ విడిచిపెట్టిన తర్వాత ఒక్క ఆజ్ఞను 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ స్మరించిన విడిచిపెట్టిన మొత్తం అన్ని పోగొట్టుకున్నాను. అది పోయింది తిరిగి సంపాదించిన తర్వాత ఆవిడ ఎంతగానో సంతోషించారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం జ్ఞానైన సులోమన్ అంటాడు, ముక్కావాణి తైలంలో చచ్చిన ఏగపట్టు వల్ల చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంటే ఘనతను గాలబట్టేస్తారు. చూడండి దేవుని వాక్యం. మనలో చిన్న అవిశ్వాసం, చిన్న కోపము, చిన్న అసూయ, చిన్న గిట్టతనం, చిన్న ఈర్ష్య ఉంటే మనం ఎంత మంచోళ్ళమైనా ఉండవచ్చు. ఆ తైలం అంతా సెంటు అర్థం కలిగిన వాడి పాత్రలో చిన్న ఏమొచ్చిందండి? ఏగబడింది. అబ్బా పడితే పడింది, ఏగద కూడా రాసేసుకుందాం అనుకుంటారు. వెరీ బ్యాడ్ స్మెల్, ఇది పడిపోయింది అని చెప్పేసి తీసేస్తాం. మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో కూడా చిన్నది వెళ్ళి దాంట్లో పడిపోతే అది ఏమైపోతే, మంచి పిండి ఎంత ఉండింది, చిన్న పులిపిండి దానిలోకి వెళ్ళిపోతే అది ఎంత ఏమైపోతుంది? మనం 10 లీటర్లు తెచ్చి తోడెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక్క చిన్నది ఒక కప్పు పెరుగు వేసి తోడు పెట్టామనుకోండి, ఆ పాలన్నీ ఏమైపోతాయి? మార్పు వచ్చేసేసిందా? పాపము కూడా అంతే. మనం ఎంత మంచిగా ఉండి, ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎంత మంచి మనసు కలిగి ఉన్నాం, నమ్మకత్వం కలిగి ఉన్నాం, సాక్షి కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉండి భక్తి చేసిన చిన్నది వచ్చి దానిలో పడితే గణేష్ అయిపోదు, పాడైపోదు. ఈరోజు మన భక్తి అనే పాత్ర ఎలా ఉంది? విశ్వాసం అనే పాత్ర ఎలా ఉంది? నీతి అనే పాత్ర ఎలా ఉంది? మనం స్థిరపరచుకుంటున్నాం. భయభక్తులు కలిగి అనుసరించే మంచి మనసు కావాలి. ఆయన అనుసరించి అందుకంటాడు, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించిన నా దగ్గరికి రా. ఇంకో మాట అంటాడు, నీకు ప్రయోజనం కలగాలని, నీకు మేలు కలగాలని, నీకు క్షేమం కలగాలని నేను కోరుకుంటున్నాను. నీవు నా మాటలు ఆలకించిన నది వల్లే నీ క్షేమమును, సముద్ర తరంగముల వల్లే నీ నీతి ఉంటుంది అంటాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లల్ని ఎలా పిలుస్తాం?
భర్త భార్య, భార్య భర్తను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలు భర్త భార్య టోటల్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళను. చూడండి 6వ అధ్యాయం దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి మోషే భక్తునితో తెలియచేయబడినటువంటి గ్రంథం. చూడండి 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4-5 వచనాలు చదువుకుందాం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళా ఒకసారి నిర్గమకాండం ఇచ్చేసాడు, ఆజ్ఞలను జారీ చేశాడు. ద్వితీయోపదేశం అంటే రెండోసారి ఉపదేశం చేసిన గ్రంథం. ఈ యొక్క ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ఆ లేవి కాండంలో ఉన్నది రూట్ మ్యాప్ ని మరలా ఇంకోసారి తెలియపరుస్తున్నాడు. దానికి ద్వితీయోపదేశ కాండము అని రాయబడి. చూడండి, రాజుల గ్రంథాల్లో ఉన్న చరిత్ర మరలా దినవృత్తాంతాల మొదటి 2 గ్రంథాల్లో, సమూయేలు గ్రంథాల్లో ఉన్నది కూడా రాయబడినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణాత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, పూర్ణ సువార్తలైతే పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆరాధన. ఒకసారి పాడతారా పాట? అధికముగా ఆరాధించును ఆసక్తి ప్రభువునందు ప్రియులారా, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. మనం సమయం అని పెట్టుకున్నప్పుడు సమయానికి రావడమే అని ప్రేమించడం. దేవుడు అంటాడు, ఆ రోజు మోషేతో ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించిన మాటలు 6-7, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలెను. నీ కనులకు నడుమ భాస్కముల వలె ఉండను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం. చేతికండి ఏంటంటే ఎర్రదారాలు కాదంట కట్టుకునేది, ఏంటి? వాక్యాన్ని కట్టుకోవాలి. ఇంకెక్కడ పెట్టుకోవాలంట? హృదయం అనే పలక మీద రాసుకుంటున్నారు. ఇప్పుడు పలకలు పోయింది, పుస్తకాలే వచ్చింది. చిన్నోడు కూడా ఎన్నో పెన్నులు తీసుకొని బరబర గీసేస్తాడు. పలకలు పోయింది ఉండగా పని మరి. చేతి కట్టుకోవాలి.
నొసట ఎలా ఉండాలంట? బాసికల వలె, గౌనులు అంటే ద్వారబంధముల దగ్గర ఈ కుటుంబానికి యెహోవాయే యజమానుడి, గృహాధిపతి అని రాసుకున్న వాక్యాన్ని కూడా రాసుకోవాలి. వాక్యంతో నింపబడాలి. ఓ బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడ, మీ పిల్లలకు వీటిని అభ్యసింప చేసి త్రోవలో నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ముచ్చటించాలి, మాట్లాడాలి, బోధించాలి. ఎక్కడికి వెళ్తున్నారంటూ తెలుసు కదా అనుకోకూడదంట. అయ్యా బాబు, రే చిన్నోడా, ప్రార్థన చేసు ఎలాగే కష్టపడి అనుకోవచ్చు. కోరికి 4 సార్లు నీ మనసు తృప్తి కొరకైనా ఆ బిడ్డ ఏం చేస్తాడంటే చిన్న ప్రార్థన చేసి 10 మాటలకు ఒక మాట తగిలిన ఈ వాక్యం అంతా మనతో ఉండిపోద్దని కాదు. 10 ఈ అరగంట గంటలో చెప్పిన 4 మాటలు, కనీసం 2 మాటలు, ఒక్క మాట మన మనసులోకి వెళ్ళా కానీ దానిలో కార్యం. అది మంచి నేల ఎత్తబడ్డ మొక్క వలె 30 దంతులు, 60 దంతులు, 100 ఫలిస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపచేసి సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యసింపచేసి కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి బోధించాలి. ఆ రకంగా చేస్తే మన కుటుంబాలను దేవుడు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 ఆశీర్వదిస్తాడు. అందుకే 121 కీర్తన అంటాడు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు, ఉనుకడు, నిద్రపోడు, నీ ప్రాణమును కాపాడును. మన కుటుంబాలను కాపాడుతాడు, మన చేతి పనులు కాపాడుతాడు, మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నుల దెబ్బ నీకు తగలదు. యెహోవా నీ కుడి ప్రక్కన ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు, నీకు సహాయంగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు పర్ణశాలగా ఉంటాడు, నీకు కాపుదలగా ఉంటాడు, నీకు కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, శైలముగా ఉంటాడు, కేడముగా ఉంటాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరాది మొదలుని సంవత్సరాంతం వరకు తన కృపాక్షేమాలు మన కుటుంబాలకు, మన వ్యవసాయాలకు, మన చేతి పనులకు, మన బిడ్డల చదువులకు, మన ఉద్యోగాలకు, ప్రతి విషయంలో దేవుడు సహాయం చేసి తన యొక్క కృపను, తన యొక్క ఆశీర్వాదాన్ని మనకు ఉంచును గాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా,